నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. స్పందన విభాగానికి వచ్చే వినతులకు సత్వరమే పరిష్కారాన్ని చూపేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ ఆదేశించారు. ప్రతి సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 260 అర్జీలు అందాయి. అర్జీల స్వీకరణ అనంతరం వివిధ శాఖలలో అర్జీలపై ఆరా తీశారు. అందరూ విభాగాధిపతులు ప్రజల నుంచి వచ్చే అర్జీల పట్ల అత్యంత శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ జిల్లా పరిషత్ వెంకటరామన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, ఎస్సీ ఇరిగేషన్ డోల తిరుమలరావు, ఏపీసీ సర్వశిక్ష అభియాన్ జయప్రకాష్, డ్వామా పీడి చిట్టిరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, డిఎస్ఓ వెంకటరమణ, గృహ నిర్మాణ శాఖ గణపతిరావు, ఇతర శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రమించే తత్వం, ముందు చూపు ఉన్న వ్యక్తులు రాణిస్తారని, వారే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారని ముఖ్య వక్తలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎచ్చర్ల మండలంలోని శ్రీ శివాని కళాశాల సముదాయంలో జేఎన్టీయు ఈసీ మెంబర్గా నియమితులైన ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావును శ్రీ శివాని కళాశాల యాజమాన్యం, శ్రీ వెంకటేశ్వర కళాశాల యాజమాన్యం సంయుక్తంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేష్, పర్యవేక్షక ఇంజనీర్ పొగిడి సుగుణాకర్రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్లు మాట్లాడారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, ఈ ప్రాంతంలో విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తూ విద్యా సంస్థలు స్థాపించారని, కష్టించే వారికి అవకాశాలు వర్తిస్తాయన్నారు. పాలక మండలి సభ్యులుగా ఈ ప్రాంత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా కోర్సులను రూపొందించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వమే గుర్తించి ఎవరికైతే ఈసీ మెంబర్గా ఇస్తే ఆ యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి కాలేజీకి సంబంధించి కానీ, లేకుంటే అక్కడ ఆ యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి అవసరమైనటువంటి డిమాండ్ ఓరియంటెడ్ కోర్సుల్ని కొత్తగా ఇంప్రూవ్ చేయడం కానీ, తద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఈసీకి చాలా డెసిషన్స్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అటువంటి ఈసీ మెంబర్ ప్రభుత్వమే గుర్తించి ఇచ్చిందంటే వారి యొక్క గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మీ శివాని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే దక్కినటువంటి గౌరవం కాదు, మన శ్రీకాకుళం జిల్లాకి దక్కినటువంటి గౌరవం ఇది. ఎందుకంటే వారు ఎంత పెద్ద పదవినైనా చాలా బాధ్యతతో ప్రజలకు ఉపయోగపడే విధంగా డెఫినెట్గా నెరవేరుస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు వారు అచీవ్ చేసినటువంటి వేరియస్ యాక్టివిటీస్ చూసినట్టయితే మనకు డెఫినెట్గా వారిపైన నమ్మకం. కాబట్టి భవిష్యత్తులో కూడా వెంకటరావు గారు ఈ యొక్క పాలక మండలి సభ్యులుగా మనకు విద్యారంగంలో మన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జేఎన్టీయు గురజాడ జ్యూరిస్డిక్షన్లో ఇక్కడ ఈ ప్రాంతాలకి డిమాండ్ ఉన్నటువంటి, జాబ్ ఓరియంటెడ్ ఉన్నటువంటి, లోకల్గా అవసరమైనటువంటి కొత్త కోర్సులను కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి పాలక మండలి సభ్యులుగా వారు ప్రముఖ పాత్ర పోషించాలని, తద్వారా ఉత్తరాంధ్రకి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడంలో వారు కీలకంగా భవిష్యత్తులో వ్యవహరించాలని, అలాగే వారు మరిన్ని ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించి ఈ యొక్క సమాజానికి ఇప్పుడు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే స్థాయిలో వారు ఎదగాలని చెప్పేసి భగవంతుని మనసారా కోరుకుంటూ, స్నేహితులు రక్షాబంధులు వాళ్ళు మన ఇంట్లో ఉంటారు, కావాల్సిన వాళ్ళంతా కూడా మన చుట్టుపక్కల ఉంటారు.
ఒక స్నేహితుడు మాత్రమే గుండెల్లో ఉంటాడు, అది వెంకటరావు. ఎందుకు నేను ఆమెకు ఎక్కువ చెప్తున్నానంటే, నేను 1992లో ఈ ఊరు వచ్చాను. సుమారు 31 సంవత్సరాల మా స్నేహం పట్టవాలి. బహుశా లవర్స్ కానీ కొత్తగా పెళ్ళైన కానీ వీళ్ళు అవ్వబోయేవారు కానీ మాట్లాడుకోవడం ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయో కానీ మా ఇద్దరిది 7:30 నుంచి 8 మధ్య ఖచ్చితంగా మాట్లాడకపోతే ఆ రోజు గడవదు. ఒక స్థాయికి మనం నచ్చినగా కానీ అది కష్టపడి తినేటప్పుడు కీర్తి ప్రతిష్టలు అవనివ్వండి, అవార్డ్స్ అవనివ్వండి, పదవులు అవనివ్వండి, ఆటోమేటిక్గా ఇటువైపు వస్తాయి తిరుగు ప్రయాణాలు. ఆ స్థాయికి చేరుకోవడానికి నిరంతర శ్రమ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి, దానికి కొన్ని క్వాలిటీస్ కావాలి. మేము ఇందాక వెంకటరావు రూత్ మేస్టర్ చెప్తారు, ఆయన పర్సనాలిటీ ఖచ్చితంగా పర్సనాలిటీ అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్. అతను ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ టు చేంజ్ ద వరల్డ్ అండ్ టు చేంజ్ ద సొసైటీ అని నమ్మే వ్యక్తి. ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ అని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇన్ని ఇన్స్టిట్యూట్స్, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ఆయన ఆలోచన నుంచి ముందుకు వచ్చింది. అలాగే ఆయనకున్న ఇంకో గొప్ప వ్యక్తిత్వం, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనలిస్ట్, నెక్స్ట్ ఈజ్ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పినప్పుడు ఆయన గురించి తెలిసి మీ అందరికీ తెలుసు వాట్ ఈస్ హిస్ రోల్. అండ్ హీస్ ఎ బిగ్ ఎంటర్ప్రెన్యూర్. నేను ఎంటర్ప్రెన్యూర్ అనగానే మీకు హోటల్ గ్రాండ్ గుర్తొస్తుంది, రేపు పక్కన కట్టబోయే పెద్ద ప్రాజెక్ట్ గుర్తొస్తాయి. ఊళ్ళో ఎన్నో ప్రాజెక్ట్స్, ఎంతో మంది ఎంటర్ప్రెన్యూర్స్ కి దగ్గరుండి గైడెన్స్ ఇచ్చినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ వెంకటరావు గారు. అలాగే మీడియా మీకు చూసే ఉంటాం. అలాగే మన ఊర్లో మిత్ర సాంస్కృతిక కమిటీ ద్వారా సుగుణాకర్ గారు సార్ కలిపి చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి, సామాజిక సేవ చేయాలి అంటే ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి శ్రీ వెంకటరావు గారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మ్యాన్ ఇన్ నీడ్ ఇస్ మ్యాన్ ఇన్ నీడ్ అంటే అని అంటారు ఒక ఇంగ్లీష్ ప్రోలో. అంటే అర్థం ఏంటంటే ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం చేయగలిగినప్పుడు వాడు మనిషి అని అనిపించుకునే గొప్ప వ్యక్తుల్లో ఆయన దాన్ని కరెక్ట్ గా సరిపోతారు. మ్యాన్ ఇన్ నీడ్ ఇస్ మ్యాన్ ఇన్ నీడ్ అని చెప్పి సచ్ ఎ బ్యూటిఫుల్ సచ్ ఎ మరి ఎన్ని మంచి క్యారెక్టర్స్ ఈ పర్సన్కి ఉంటే బాగుంటాయి అని మనం అనుకుంటామో అన్ని క్యారెక్టర్స్ కలబోసినటువంటి వ్యక్తి శ్రీ వెంకటరావు గారు. అలాంటి అతనికి ఒక ఇంజనీర్ గా బేసికల్ గా ఈజ్ అన్ ఇంజనీర్, ఆ తర్వాత ఒక ఎడ్యుకేషనలిస్ట్, ఎంటర్ప్రెన్యూర్, ఇండస్ట్రియలిస్ట్, అఫ్ కోర్స్ ఏ ఫార్మర్. ఇవన్నీ ఏ యాంగిల్లో మనం ఆలోచించే సచ్ అన్ని క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తిని ఈరోజు జేఎన్టీయూ వాళ్ళు ఏం ఆలోచించి ఇచ్చారో కానీ మేమందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమాత్రం ఎలాంటి ఆలోచన కూడా లేదు సార్. డెఫినెట్లీ మీరు దానికి కరెక్ట్ సూటబుల్ పర్సన్. నాకు తెలిసి 100% దానికి న్యాయం చేస్తారని నమ్మకం మనందరికీ ఉంది కదా. సన్మాన గ్రహీత దొప్పల వెంకట్రావు మాట్లాడుతూ నిరంతరం శ్రమించడమే విజయ రహస్యమని, అందరిలాంటి వాడినేనని, శ్రమించే తత్వాన్ని యువత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. తనను ఈరోజు చక్కగా అభినందించడం ఆనందంగా ఉందని, మిత్రులందరూ హాజరవ్వడమే తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. వెంకటరావు గారు ఫస్ట్ బాడీ కడుతున్నారు, సాయంత్రం 7 గంటలకేమో గెస్ట్ మినిస్టర్ గారేమో లిస్ట్ పంపించమన్నారు. మీ పేరు పెడతాం సార్ మేనేజ్మెంట్ తరఫున 1.5 వీక్ బ్యాక్ జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం 12:30కి నాకు ఫోన్ చేస్తే సరే సార్ ఓకే నా పేరు పెడుతున్నట్టు ఓకే అన్నాను. పేరు పంపించాలంటే పంపించాక 3:30కి నాకు ఒకసారి మీరు విజయనగరం రండి మీతో మాట్లాడాలన్నాను. ఫైనాన్స్ ఇది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కట్టమన్నారు. మీరు ఏంటంటే నేను వెళ్ళంటే నన్ను వాళ్ళ దగ్గర రిసీవ్ చేసుకొని మాట్లాడడం జరిగింది. ఇలా ఫస్ట్ యూనివర్సిటీ ఇది, ఈ యూనివర్సిటీలో ఫస్ట్ బాడీ కడుతున్నాం, కొద్ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి నీ పేరు కూడా కడతామంటే ఓకే అండి అన్నాను. నా పేరు జీవో వచ్చిందని నాకు తెలుసు. జీవో 2:30కి వస్తే నాకు 5:30 కూడా నాకు తెలియదు. 2:30కి మా బ్రదర్ ఫోన్ చేశాడు నా పూరం దానికి, అన్నయ్య కంగ్రాట్స్ అన్నాడు. ఎందుకురా కంగ్రాట్స్ చెప్తున్నావు అన్నాను నేను. అంటే వాళ్ళ ఫ్యాకల్టీ ఉన్నాడు కదా, వాళ్ళ వాడికి తెలిసింది ఫ్యాకల్టీ తరఫున కానీ అలాగే మా మేనేజ్మెంట్ సమస్య లేకుండా నేను మీటింగ్లో కంపల్సరీగా పెట్టి అందరినీ ఒప్పించి మన ప్రయత్నం ఆడుతూ నేను చేస్తాను. ఎందుకంటే పెద్దలందరూ చెప్పారు, ఆ నమ్మకంతో నాకు ఇచ్చారుగా చేస్తాను. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల ప్రతినిధులు, మూర్తి,
BVSN మూర్తి, బి కార్తిక్, శివాని యాజమాన్యం ప్రతినిధులు ఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గా ప్రసాద్ రాజు, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, జామి హరీష్, కళాశాల ప్రిన్సిపల్స్ రాజకిరణ్, సునీల్ కుమార్, డాక్టర్ జిటి చంద్రశేఖర్, పిడి బాలాజీ, వివిధ శాఖల విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివి అని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం బోర్జ మండలం కొల్లివలస వద్ద సుమారు 2,20,00,000 నిధులతో కొల్లివలస నుండి పాలకొండ వరకు R&B రహదారికి అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. అన్ని సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికి తీసుకువచ్చిన ఏకైక సీఎం జగన్ అని పునరుద్ఘాటించారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కన్నెన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, PSCS అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, వైస్ ఎంపీపీలు బుడుమూరు సూర్యారావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అర్హత ఉండి ఓటర్గా నమోదు కాని 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి పెండింగ్లో ఉన్న 27,000 క్లెయిమ్ల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అన్నారు. BLOలు, AEROలు, ROలతో సోమవారం సాయంత్రం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. క్లెయిమ్ల పరిష్కారానికి 15 రోజుల గడువు విధిస్తున్నామని చెప్పారు. గడువు కంటే ముందే వాటిని పూర్తి చేసేలా పనిచేయాలన్నారు. అన్ని ఫారం 7 అప్లికేషన్లు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల ప్రకారం EROs, AEROs క్షేత్ర పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నవంబర్ 11, 12 అలాగే డిసెంబర్ 2, 3వ తేదీలలో ఆయా పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవెల్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్న దృష్ట్యా ఆయా కేంద్రాలలో ఎన్నికల విధులకు సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన జాబితాను స్పష్టంగా కనిపించేలా ఉంచాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో వచ్చే క్లెయిమ్లతో సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఏ చిన్న పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకతో సమర్థవంతంగా ప్రస్తుతం ఉన్న 27,000 క్లెయిమ్ల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిరంతరం శిక్షణ పొందుతూ ఉన్నప్పుడే విజయం వైపు నడిచేందుకు ఆస్కారం ఉంటుందని JNTU పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు అన్నారు. మాస్టర్ సాయిబాబాస్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన క్రీడాకారులు ఇటీవల హైదరాబాద్లో జరిగిన 2వ అంతర్జాతీయ డ్రాగన్ ఫీస్ట్ జోటోకాన్ పోటీల్లో విజేతలుగా నిలిచారు. వారికి స్థానిక అఫీషియల్ కాలనీ APJ అబ్దుల్ కలాం పార్క్లో దుప్పల వెంకట్రావు చేతుల మీదుగా సర్టిఫికేట్లు, మెడల్ సోమవారం అందజేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యార వేణుగోపాల్ మాట్లాడుతూ సిక్కోలు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు అందుకున్నారని వారిని స్ఫూర్తిగా తీసుకుని కరాటే క్రీడాకారులు ముందుకు సాగడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్, రిటైర్డ్ DCTO కామరాజు, రిటైర్డ్ SBI మేనేజర్ జగన్నాథరావు, ఇరిగేషన్ అధికారి జ్ఞాన భాస్కర్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు చీఫ్ కోచ్ చందర్రావు, కోచ్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. గార మండలం బోరవానిపేట పంచాయతీ తాళ్లవలస గ్రామంలో వైసీపీ పార్టీ నుండి సుమారు 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం సోమవారం పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడును రాజకీయ కక్షతో అరెస్టు చేశారని ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ లోపింటి రాధాకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్, జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పొట్నూరు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ పొల్లటి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ మల్ల అబ్బాయి నాయుడు, జిల్లా SCCL ప్రధాన కార్యదర్శి గోర సురేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరడ వెంకట్రావు, మండల ఉపాధ్యక్షులు వెలమల శ్రీనివాస్, జిల్లా రైతు విభాగం ఎన్ను గోపి, ఎంపీటీసీ తెలుకుడి ఎర్రారావు, టీడీపీ నాయకులు సోరల పాపారావు, మార్పు శ్రీరాములు, దేవదాసు మాస్టర్, సందయ్య, లక్ష్మయ్య, మల్ల నరసింగరావు, బోర నాగరాజు, అసిరయ్య, మెండ గిరీష్, ప్రతాప్, బొక్క యుగంధర్ తదితరులున్నారు. అసమానత లేని అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న CPM ప్రజారక్షణ బేరీ బస్సు యాత్రను జయప్రదం చేయాలని CPM జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. ఎచ్చర్లలో CPM ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 2న మందసలో CPM అఖిల భారత నాయకులు విజు కృష్ణన్ ప్రజారక్షణ బేరీ రాష్ట్ర బస్సు యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు.
లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యాన 3 బస్సు యాత్రలు ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు అత్యధిక ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో మొత్తం దేశం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మత విద్వేషాలు సృష్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని, అంబానీలకు దోచిపెడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ అమ్మనాయుడు, టి నందోడు, పొందూరు చందర్రావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ఇలిసిపురంలోని పురాతన హాంజా మసీదుకు అనధికారికంగా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని, తక్షణమే నిలుపుదల చేయాలని జామియా మసీద్ యాజమాన్య కమిటీ జిల్లా అధ్యక్షుడు మహిబుల్లా ఖాన్ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్లో నిర్వహించిన గ్రీవెన్స్లో అధికారులకు వినతి పత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని కోరారు. అనధికారికంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో వెంటనే అధికారులు నిలుపుదల చేయించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో మహమ్మద్ అలీం, ఎండి ఇక్బాల్, షేక్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసేందుకు ఈ నెల 31న మేరా యువ భారత్ వేదిక పేరిట స్వాతంత్ర సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ 106వ ఎపిసోడ్లో ఆయన మాట్లాడారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించేందుకు మేరా యువ భారత్ అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఈ నెల పండగ సీజన్లో దేశవ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో ఖాదీ దుస్తులు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. లోకల్ ఫర్ వోకల్ నినాదానికి ఇది ఎంతో బలాన్నిస్తుందన్నారు. దేశంలోని యువకులు myBharat.gov.in లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 31న దేశంలో అతిపెద్ద సంస్థను ప్రారంభించబోతున్నామని, దాని పేరు మై యంగ్ ఇండియా మేరా యువ భారత్. దేశ అభివృద్ధి కోసం నిర్వహించే కార్యక్రమాల్లో యువత కీలక పాత్ర పోషించేందుకు ఈ వేదిక అవకాశాలను కల్పిస్తుందని, యువశక్తిని ఏకీకృతం చేయడానికి ఇదో వినూత్న ప్రయత్నమని ప్రధాని తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాద సంఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ రైల్వే అధికారులతో, పోలీసులతో కలిసి వివరాలను ఎంపీ తెలుసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు. బాధితులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బండారు అప్పలనాయుడు తదితరులున్నారు. స్పందన ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పునరావృతం కాకూడదని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ టిపి విఠలేశ్వరరావు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో 45 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలపై ఎస్పీ సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని అర్జీల విషయాలు అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులకు తక్షణమే ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఫిర్యాదుదారులు స్పందన ఫిర్యాదులను మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలియజేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుందాం, జగన్ చీకటి పాలనకు కళ్ళు తెరిపిద్దాం పేరిట ఆదివారం సాయంత్రం స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి పాల్గొని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ పాలన రాక్షస పాలన అని, ఈ పాలన పట్ల ప్రజలంతా పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారని, త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. ప్రజలంతా చంద్రబాబు నాయుడుకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తోందని మాజీ డిప్యూటీ సీఎం నర్సన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బొరిగివల్ సచివాలయంలో సోమవారం ఆయన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయమని, అనేక వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం మనదని కొనియాడారు. బేస్ లైన్ ఆరోగ్య పరీక్షలతో పాటు హెల్త్ స్క్రీనింగ్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా పేదల ఆరోగ్యంపై శ్రద్ధకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం దేశంలో మరేదీ లేదని చెప్పారు. విద్య, వైద్యం,
వ్యవసాయం అన్నీ బాగున్నప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంటుందని, మన రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిని సాధించిందని వివరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి అమరులైన పోలీస్ కుటుంబాలను డీఎస్పీ బాలచందర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పర్యవేక్షణలో జరుగుతున్న అమరవీరుల స్మారక వారోత్సవాలలో భాగంగా శత్రుమోకల దాడిలో జిల్లాకు చెందిన అమరులైన ఎం నరేంద్రదాస్, ఏ పాపారావు వారి కుటుంబాలను శ్రీకాకుళం పట్టణంలోని వారి స్వగృహంలో వారి కుటుంబ సభ్యులను డీఎస్పీ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోలీస్ శాఖకు దాస్, పాపారావు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుపుతూ జ్ఞాపికలను అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా బ్లడ్ బ్యాంక్ సెంటర్లో హెన్రీ డునాంట్ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన విగ్రహంనకు రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ హెన్రీ డునాంట్ జీవిత చరిత్ర క్లుప్తంగా తెలిపారు. హెన్రీ డునాంట్ జెనీవాలో భక్తుడైన కాల్వినిస్ట్ కుటుంబంలో 1828 మే 8న జెనీవాలో జన్మించారని, స్విస్ మానవతావాది అని, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త అని కొనియాడారు. ఆయన మానవతా ప్రయత్నాలకు గాను 1901లో మొదటి నోబెల్ శాంతి బహుమతి లభించిందని చెప్పారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కొండలరావు, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు బి చెన్మయ్యరావు, మేనేజర్ ఏ నరసింహరావు, బేగం, రెడ్ క్రాస్ సభ్యులు పెంకి చైతన్య కుమార్, కె సత్యనారాయణ, బి సతీష్, సూర్యప్రకాష్, సుజాత, పావని, చందు, భాగ్య, భారతి, బాబ్జీ, సుమతి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యానికి సిరి కలిగించే సిరిధాన్యాలలో అరికలు గొప్పతనాన్ని తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అరికలు ఆరోగ్య రహస్యాలను ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఆరోగ్యాన్ని గాలికి వదులుతున్నారు. తినడానికి కూడా సమయం లేక ఏవో పిజ్జా, బర్గర్ వంటి వాటిని ఆర్డర్ పెట్టి కడుపును నింపుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ మాయలో పడి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టడం వల్ల ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. పూర్వకాలంలో మన పెద్దవారు పొలంలో పండించిన చిరుధాన్యాలు అనగా కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు ఎంతో విరివిగా ఉపయోగించేవారు. అందుకే వారికి 80-90 ఏళ్ళు వయసు వచ్చినప్పటికీ ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారు. ఈ ధాన్యాల విషయానికి వస్తే అరికెలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అరికెలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండడం వలన పిల్లలకు మంచి ఆహారం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహారం క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కూడా నివారిస్తాయి. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో కూడా ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనే వారికి మంచి శక్తి కూడా ఇస్తుంది. అరికెలలో అధిక మొత్తంలో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే ఈ పోషకాలు మనకు సరైన ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో అరికెలు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ క్రమంలోనే మనకు బరువు తగ్గడానికి కూడా అరికెలు ఎంతగానో దోహదపడతాయి. అలాగే మధుమేహ, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారికి నెలసరి సమస్యలు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేయడానికి దోహదపడతాయి. అదేవిధంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడిన వారికి అరికెలు తినిపించడం వల్ల తొందరగా ఈ విష జ్వరాల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటిని ఇతర పప్పు దినుసులతో కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పుష్కలంగా ఉన్న పీచు పదార్థం వలన బరువు తగ్గడానికి మంచి ఆహారం. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెలు మంచి ఆహారం. వాత రోగాలకు, ముఖ్యంగా కీళ్ల వాతవానికి, ఋతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు మంచి ఆహారం. అరికె పిండిని వాపులకు పైపోతగా కూడా వాడతారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం.
మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.